యేసుప్రభుల వారు మరలా అంటూ ఉన్నాడు, ఇదిగో నేను వెళ్తూ ఉన్నాను, మీరు బాధపడద్దు, ఎందుకంటే నేను మళ్ళీ వస్తాను, మీ చెంతకు వస్తాను అని. చూడండి, దేవుడు మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టడు. తల్లైనా, తండ్రైనా, కుటుంబ సభ్యులైనా, బంధుమిత్రులైనా మనల్ని విడిచిపెడతారేమో కొన్ని సమయాలలో, కానీ మన తండ్రి శాశ్వతుడు. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. విడిచిపెట్టను, నిన్ను నేను ఎడబాయను అని పలికాడు. ప్రియమైన బిడ్డ, ఈరోజు నీ ఆలోచన అది ఏదైనా కావచ్చు. అందరూ బాగున్నారు, నేనెందుకు ఇలా ఉన్నాను అని నువ్వు ఆలోచిస్తున్నావు అని దేవుడు చెప్తున్నాడు. బాధపడకు. ఆ దేవాతి దేవుడికి గొప్ప ప్రణాళిక ఉంది నీ జీవితం పట్ల. నిరీక్షణ కలిగి జీవించు, అద్భుతం చూడబోతూ ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా. అయితే మీకును మీ కుటుంబ సభ్యులందరికీ నా కుటుంబం తరపు నుంచి, నా తరపు నుంచి, మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ మనకు అందించిన అమూల్యమైన సందేశము మనం వినబోయే ముందు మన మెస్సయ్య మోక్షారోహణ మహోత్సవ పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మీరు నా కోసం, నా కుటుంబ సభ్యుల కోసం ప్రార్థించండి. మేమును మీకోసం తప్పక ప్రార్థిస్తాము. మీ ప్రార్థన విన్నపాలను పరిశుద్ధాత్మ దేవుడు మీకు ప్రేరేపిస్తే కమెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మేము ప్రార్థిస్తాము. వాక్య పరిచయలోకి వెళ్తే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనము. ఆయన వారితో ఉన్నప్పుడు, ఎవరు? యేసుప్రభువు వారు వారితో ఉన్నప్పుడు వారికి ఇట్లు ఆజ్ఞాపించను. శిష్యులకి దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఆజ్ఞలు ఉన్నాయండి, ఆజ్ఞల కోసం మనం పక్కన పెడితే ఆజ్ఞాపిస్తున్నాడు, ఇది మీరు తప్పక చేయాలి. అదేంటంటే, మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక నేను మీకు తెలియపరిచినట్టి నా తండ్రి చేసిన వాగ్దానం కొరకు వేచియుండు. చూడండి, యేసయ్యకి తెలుసు శిష్యులు భయముతో ఉన్నారు, ఆందోళనతో ఉన్నారు, వారికి అంత ధైర్యం లేదు అని తెలుసు. ఎందుకంటే ఈ లోక ఆశలలో బ్రతుకుతూ ఉన్నారు శిష్యులు. యేసయ్య చనిపోయిన తర్వాత పేతురు మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్ళాడు. పేతురుతో పాటు ఇదిగో శిష్యులు ఉన్న 10 మంది శిష్యులు కూడా అతనితో పాటు వెళ్తూ ఉన్నారు. దాని తర్వాత పునరుత్థానుడైన యేసుప్రభువు వారు వచ్చి పేతురుతో మాట్లాడిన తర్వాత, ఇదిగో పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని ముమ్మారు అడిగిన తర్వాత, ఆ దేవాతి దేవుని గుర్తుపట్టి ఒప్పుకున్న తర్వాత, ఇదిగో ఆ దేవుణ్ణి స్వీకరించిన తర్వాత ధైర్యము కలిగి జీవించడానికి వారికి ధైర్యం సరిపోవట్లేదు. శిష్యులు మనుష్యులండి, మనలాగనే. అవునా? బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క ప్రవక్త వ్యక్తి కూడా ఒక సాధారణ వ్యక్తులే, కానీ ప్రవక్తలుగా, పునీతులుగా, పరిశుద్ధులుగా పరలోక రాజ్యంలోకి వెళ్ళడానికి దేవుడు అర్హతను ఎందుకు ఇచ్చాడు అంటే, వారి శక్తి పైన కాకుండా వారు దేవుని శక్తి పైన ఆధారపడ్డారు కాబట్టి. ఆ శక్తి పేరే పరిశుద్ధాత్మ. అయితే ఆ శక్తి నేను మీకు ఇస్తాను, అది పరలోక రాజ్యం నుండి దేవుడైన యెహోవా మీకు ఇచ్చేంత వరకు, ఇదిగో మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక నేను మీకు తెలియపరిచినట్టి నా తండ్రి చేసిన వాగ్దానం కొరకు వేచి ఉండు అని యేసుప్రభువు వారు చెప్తూ ఉన్నారు. ఇక్కడ 5వ వర్షం మనం చూస్తే, ఏలయనా, ఎందుకంటే యోహాను నీటితో బాప్తిస్మము ఇచ్చెను, కానీ కొన్ని రోజులలో మీరు పవిత్రాత్మ చేత జ్ఞాన స్నానము పొందుదురు. ఆమేన్, హల్లెలూయా. మనం అందరం చూసినామండి జ్ఞాన స్నానం. మామూలుగా నీటితో మనం జ్ఞాన స్నానం పొందుకునేది ఎందుకు అంటే, హృదయ పరివర్తన నిమిత్తము నేను మీకు ఇప్పుడు జ్ఞాన స్నానాన్ని ఇస్తున్నాను, నీటితో జ్ఞాన స్నానాన్ని ఇస్తున్నాను అని యోహాను గారు, బాప్తిస్మ యోహాను గారు అన్నారు. మనం మత్తయి సువార్తలో 3వ అధ్యాయం చూసాము. కానీ నా తర్వాత రానున్నవాడు నాకంటే అధికుడు, నీటితో కాదు, ఇదిగో మీకు అగ్నితోను పవిత్రాత్మతోను జ్ఞానస్నానం ఇస్తాడు అని. ఆమేన్, హల్లెలూయా. అందుకే నేను మార్గమై, నేను సత్యమై, నేను జీవమై ఉన్న మన యేసుప్రభువు వారు మోక్షారోహణుడు అవుతూ ఏం చెప్తున్నాడంటే, కేవలం ఒకే ఒక్క వాగ్దానం మరలా గుర్తు చేస్తున్నాడు. మీరు ఇక్కడే ఉండండి, మీకు అంత ధైర్యం లేదు, మీలో ధైర్యం కలిగిన ఆత్మ లేదు, ఇంకా మీరు ఆత్మతో నింపబడలేదు. అయితే నేను నా తండ్రిని ప్రార్థిస్తాను, తండ్రి మీకు మరొక ఆదరణకర్తను పంపిస్తాడు అని యోహాను సువార్త 14వ అధ్యాయం 15, 16 వర్షంలో మనం చూసినాం. 16వ వర్షంలో క్లియర్ గా సెలవిస్తున్నాడు దేవుడు, నేను నా తండ్రిని ప్రార్థించును, మీతో ఎల్లప్పుడూ ఉండుటకును మరొక ఆదరణకర్తను ఆ దేవాతి దేవుడు మీకు అనుగ్రహిస్తాడు అని. చూడండి, ఎల్లప్పుడూ ఉండుటకు.
మన కుటుంబ సభ్యులు ఎవరు విడిచిపెట్టినా, బంధుమిత్రులు ఎవరు విడిచిపెట్టినా, ఊరే వెలివేసినా, రాష్ట్రమే కూడా నిన్ను చూడకపోయినా, దేశము కూడా నిన్ను పట్టించుకోకపోయినా, ప్రియమైన బిడ్డ, ఈ ముల్లోకాలకి అధిపతి, ఈ ప్రపంచాన్ని చేసిన తండ్రి, ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త నీకు నాకు ప్రమాణాన్ని చేశాడు. అదేంటంటే సర్వశక్తి కలిగిన పరిశుద్ధాత్మ దేవుడు మన మీదికి రానున్నాడు అని. అందుకే అప్పటి వరకు యెరూషలేములో ఉన్న అపోస్తలులు పరిశుద్ధాత్మ రాగానే పెంతకోస్తు పండుగ రోజున అపోస్తల కార్యం 2వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నాము. ఇదిగో అగ్ని నాలుక వలె పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చినప్పుడు వారు బయటికి వెళ్తూ ఉన్నారు. ఆ యొక్క అప్పర్ రూమ్ డోర్స్ తెరిచేసి బయటికి వెళ్ళి బోధిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మని మనం పొందుకోవాలని, ఆ దాహము మనలో ఉండాలి అని, హార్ట్స్ ఆన్ ఫైర్, ఫీట్ అన్నము మన యొక్క హృదయాలు దేవుడి యొక్క అగ్ని చేత ప్రజ్వలింపబడితే మన పాదాలు పరిచర్య కోసం, దేవుడి మీద ప్రేమను ఈ ప్రపంచానికి ప్రకటించడం కోసం పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కదిలిస్తాడు అని అర్థము. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవడానికి ఈరోజు ప్రార్థన చేయి ప్రియమైన బిడ్డ. ఇన్ని రోజులు ఏ ప్రార్థన చేశావో పక్కకు పెట్టు. ఇప్పటి నుండి, ఈ క్షణం నుండి నీ కుటుంబం మారాలన్నా, కుటుంబం కట్టబడాలన్నా, భార్యాభర్తలు కలిసి ఉండాలన్నా, బిడ్డల జీవితాలు బాగుండాలన్నా, వ్యసనంలో పడిపోతున్న పిల్లలు, యవ్వనస్తులండి, మన అమ్మాయిలు అబ్బాయిలు కూడా వ్యసనంలో పడిపోకుండా, ఘోరమైన అనాలోచిత అవసరాల్లో పడిపోకుండా, ఇదిగో సాతాను బంధకాలలో చిక్కుకోకుండా ఉండాలి అంటే పరిశుద్ధాత్మ దేవా నా మీదికి దిగిరండి, పరిశుద్ధాత్మ దేవా నా బిడ్డల మీదకి దిగిరండి, పరిశుద్ధాత్మ దేవా మా కుటుంబం మీదకి రండి, పరిశుద్ధాత్మ దేవా మా ఇంటిలోకి రండి, పరిశుద్ధాత్మ దేవా ఇదిగో మా యొక్క సంఘం మీదకి రండి, పరిశుద్ధాత్మ దేవా ఇదిగో మా కథోలిక శ్రీ సభను ఇంకా బలంగా నడిపించండి అని మనం రోజు ప్రార్థించినట్లయితే, నా కోసమే కాదయ్యా అయ్యా, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి తండ్రి అని పరిశుద్ధాత్మని నువ్వు ఆహ్వానించినట్లయితే నీ జీవితంలోకి, నీ కుటుంబంలోకి, నీ సమస్యల మీదకి, ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో ఆ దేవాది దేవుడు ఒక్క మాట పలకగానే శూన్యము సృష్టింపబడింది. ఆమేన్, హల్లెలూయా. అదేవిధంగా నీ నా జీవితాలు ఈ రోజున శూన్యంగా కనబడుతున్నాయేమో, నిరాశలో ఉన్నామేమో, నిస్పృహలో ఉన్నామేమో, దేవుడు అంటున్నాడు, ఇదిగో వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించు, పరిశుద్ధాత్మ దేవా నా మీదికి దిగిరా అని, నా కుటుంబం మీదికి దిగిరా అని ప్రార్థించు. పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి ఆడుతాడు. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో తిరిగి ఆడిన దేవుడు మన కుటుంబాల మీద తిరిగి ఆడును గాక. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ప్రభావము మనం పొందుకుంటే అత్యద్భుతంగా మన జీవితాలు మారుతాయి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, అపోస్తల కార్యం 1వ అధ్యాయం 4-5 వచనాలు ఇప్పుడు మనం ధ్యానించుకున్నాము. కేవలము నీటితోనే జ్ఞానస్నానం పొందుకొని ఇంట్లో కూర్చుంటాను, నామకార్థ క్రైస్తవులుగా జీవిస్తానంటే కుదరదు. లెమ్ము, ప్రకాశింపుము, ప్రభు తేజస్సు నీపై వెలుగొందుచున్నది, నీకు వెలుగు ప్రాప్తించినది. ఆమేన్, హల్లెలూయా. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనము. యేసు ప్రభువు పునరుత్థానుడైనప్పుడు వెలుగు వచ్చింది, మోక్షారోహణుడైపోతున్నప్పుడు వెలుగునిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువు ఏది చేసినా మహిమ గురించే చేస్తూ ఉన్నాడు, ఆ దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. మనము కూడా దేవుని మహిమపరచడానికి ఈ లోకానికి మనల్ని పంపించాడు, కానీ ఇక్కడే కంప్లీట్ గా మన జీవితాలు మొత్తం అడుగంటి పోవాలి అని పంపించలేదండి. పరలోక రాజ్యం గురించి మనం ఆలోచించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఆ దేవాది దేవుడు అంటున్నాడు, నీటితో జ్ఞానస్నానం పొందుకున్నారా, కూర్చునే ఉంటారు. అయితే పరివర్తనం అయింది, హృదయ పరివర్తనము నీటితో జ్ఞానస్నానం తీసుకోవడం ద్వారా జరిగింది. దేవుడు కోరుకునేది అది కాదు, దానికి మించి, బియాండ్ అవర్ థాట్స్. అదేంటంటే జ్ఞానస్నానం నీటితో పొందుకోవడం సరిపోదండి. ఇదిగో నీటితో జ్ఞానస్నానం పొందుకోవడం అంటే ఏంటంటే హృదయ పరివర్తన నిమిత్తము నేను ఇప్పుడు మీకు నీటితో జ్ఞానస్నానం ఇస్తున్నాను, కానీ నా తరువాత రాన్నవాడు నాకంటే అధికుడు, మీకు పవిత్రాత్మతోను అగ్నితోను జ్ఞానస్నానం ఇస్తాడు అని. 2 సార్లు జ్ఞానస్నానం పొందుకోవడం ఏంటి అర్థం అవ్వాలి మనకి. నీటితో జ్ఞానస్నానం హృదయ పరివర్తన నిమిత్తము, నేను దేవుడి బిడ్డని అని మనం జ్ఞానస్నానం పొందుకుంటున్నాం, బప్తిస్మాన్ని. కానీ ఒక్కసారి దేవుడు బిడ్డగా నువ్వు మారిపోయిన తర్వాత శోధనా కాలము స్టార్ట్ అవుతుంది. యేసుప్రభువారు ఏ విధంగా అయితే ఆత్మచేత ఎడారికి కొనుక్కోబడ్డారు 40 రోజుల ఆ యొక్క ఉపవాస ప్రార్థనలో, మనం కూడా అలాంటి సందర్భాల గుండా, అలాంటి సమస్యల గుండా వెళ్తూ ఉంటాము, శోధన కాలంలో వెళ్తూ ఉంటాము. ఆ సమయంలో మనం తట్టుకోలేము. అప్పుడు మనకేం కావాలి? ఇదిగో
యెరూషలేములోనే ఉండండి, అక్కడే ఉండండి. పవిత్రాత్మను మీరు పొందుకున్న తర్వాత భూ దిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. అయినను పవిత్రాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుందురు. ఆమేన్, హల్లెలూయా. కనుక మీరు యెరూషలేములో శక్తిని పొందుకున్న తర్వాత సాధారణమైన వ్యక్తులాగా మీరు ఉండరు. ఇదిగో మీరు యెరూషలేములోను యూదయ సమయ సీమలయందును అంతటను భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. ఏ బిడ్డ అయినా దేవాతి దేవుడికి సాక్షులుగా మారాలి అంటే ఈ మానవ జీవితానికి అది సాధ్యపడదు. సాధారణమైన వ్యక్తులకి అసాధారణమైన దేవుడి యొక్క కార్యాలు చేయాలంటే అసాధారణమైన శక్తి ఏదో కావాలి. ఆ శక్తి పేరే పరిశుద్ధాత్మ. అందుకే దేవుడు అంటున్నాడు, పవిత్రాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. ఆ శక్తిని పొందుకోవాలంటే ఇదిగో మీరు యెరూషలేములో ఉండి మీరు వెయిట్ చేయండి, నిరీక్షించండి, పరిశుద్ధాత్మ కోసం ప్రార్థించండి, ఎడతెగక జాగరూకులై ఉండండి, పట్టుదలతో ప్రార్థించండి, విసుగగా ప్రార్థించండి అని దేవుడు అందుకే చెప్తూ ఉన్నాడు. అయితే ఈ సందర్భం ముందే ఏం జరిగిందంటే చూడండి, ఈ లోక ఆశలలో ఉన్నారు శిష్యులందరూ కూడా. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 6వ వచనంలో యేసు పరలోకమునకు కొనిపోబడుట ఆ సందర్భంలో అపోస్తులు యేసుతో ఉన్నప్పుడు చూశారు. పునరుత్థానుడు అయ్యాడు. యేసు ప్రపంచానికి మొత్తం తెలుసు దేవుడని, పునరుత్థానుడు అయిన తర్వాత. అయితే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు చూడండి, అపోస్తులు శిష్యులు చూడండి ఎలా ఆలోచిస్తారు చూడండి మానవులు. నిజంగా అపోస్తులు యేసుతో ఉన్నప్పుడు ప్రభు, ఇప్పుడు మీరు ఇజ్రాయేలుకు రాజ్యమును పునరుద్ధరించదరా అని అడుగగా యేసు వారితో, కాలములను సమయములను నా తండ్రి తన ఆధీనమున ఉంచుకొని ఉన్నాడు, వాటిని గురించి తెలుసుకొనుట మీ పని కాదు. చూడండి దేవుడు అంటున్నాడు, ఈ లోకానికి వచ్చానా, ఇక్కడ సంపాదించుకున్నానా, ఇక్కడ తిన్నానా, ఇక్కడ బ్రతికానా, రాజునయ్యానా, రాణినయ్యానా, కారు కొన్నానా, బంగ్లాలను కొన్నానా, రిచ్గా బ్రతికానా, ఇదిగో ఎన్నో ఆలోచనలు మనందరికీ. అయితే యేసుని కూడా రాజు చేద్దామని చూస్తున్నారు వీళ్ళు. ఇక్కడికి కేవలం ఈ యొక్క భూలోకానికి సంబంధించిన ఒక పర్టికులర్ యెరూషలేముకే వాళ్ళు రాజుని చేద్దామని చూస్తూ ఉన్నారు. కానీ దేవుడు ఏం చేశాడు, ముల్లోకాలకి అధిపతిగా లేబట్టాడు. ఎందుకు? ఈ లోకం కోసం బ్రతకలేదు యేసయ్య మనలాగా. తండ్రి దేవుడి యొక్క మహిమార్థమై బ్రతికాడు. తండ్రి దేవుడి యొక్క ప్రణాళిక కోసమే పంపబడ్డాడు. మరలా తిరిగి ఆ మహిమ దేవుడి చెంతకే వెళ్ళిపోతుంది. అదే మోక్షారోహణ మహోత్సవము. మన మెస్సయ్యని ఈరోజు మనం కొనియాడుతూ ఉన్నాము. ఇదిగో ఒక మహిమ ఆ దేవాతి దేవుడి దగ్గర నుంచి వచ్చింది. తల్లి మరియ తల్లి గర్భము ద్వారా ఉదయించాడు. మరలా తిరిగి మోక్షారోహణమై వెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే అలానే వెళ్ళిపోడు, మరలా తిరిగి వస్తాడు. ఇక్కడ దేవుడి యొక్క దూతను మాట్లాడుతూ ఉన్నారు, మళ్ళా వస్తాడు ఆ దేవాతి దేవుడు. ఇది శాశ్వతమైన జీవితం కాదు ఈ లోకంలో, ఇది అశాశ్వతమైనది. శాశ్వతుడు ఒక్కడే, నిత్యుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. పిత, పుత్ర, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు అయినప్పటికీ ఒకరే అని కథోలిక శ్రీ సభ ఎందుకు ప్రకటిస్తుందంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసి మనలో జీవిస్తూ ఉన్నారు, పరిశుద్ధాత్మతో ఐక్యమవుతూ ఉన్నారు. ఇది మనకి ఎలా అర్థమవుతుందంటే, మనం దివ్యబలి పూజలో వెళ్ళినప్పుడు ప్రవేశ గీతం అయిపోయిన తర్వాత గురువులు ఒక మాట అంటారండి, మన యాజకులు దేవుడి బిడ్డలు, యేసు ప్రభు యొక్క కృపయు, దేవుడి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీతో ఉండునుగాక అని. మనం ఏమంటాం? మీతోనూ ఉండునుగాక. ముగ్గురు వచ్చి మనలో నివసిస్తారట. అట్టా కదండి, నివసిస్తున్నారు. ఎక్కడుంది ఈ వాక్యం? యోహాను సువార్త 14వ అధ్యాయము. మనం ఒకసారి చూద్దామండి. వండర్ఫుల్ వాక్యం ఇది. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనము. అందుకు యేసు ఇట్లు సమాధానం ఇచ్చెను, నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును, అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమించును, మేము వాని వద్దకు వచ్చి వానితో నివసింతుము. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుడి ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. పాత నిబంధనలో దేవుడి ఆత్మ అని సంబోధించబడింది. కొత్త నిబంధనలో యేసు ఆత్మ, పరిశుద్ధాత్మ, హోలీ స్పిరిట్ అని చెప్పబడుతూ ఉంది. కానీ ఎవరి ఆత్మ ఇది? లిటరల్ గా చూసుకుంటే అంటే దేవుడి ఆత్మ.
అంటే ఆ దేవుడి ఆత్మే మనలోకి వస్తూ ఉంది. ఆ దేవుడి ఆత్మతో పాటు ఆత్మ ఫలాలు, ఆత్మ వరాలతో మనం నింపబడుతూ ఉన్నాము. అందుకే ఆ దేవాది దేవుడు మనలో ఏకరీతిగా ఒకే స్వభావము కలిగి మనలో జీవిస్తున్నారు కాబట్టి, నా తండ్రి నేను వచ్చి మీతో నివసిస్తాము, ఇదిగో ఆదరణకర్త మీతో ఎల్లప్పుడూ నివసిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నివసిస్తాడు అంటే నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టి వెళ్ళడు. నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టి వెళ్ళడు. ఆదరణకర్త మనతో నివసిస్తేనే ఎల్లవేళ నిత్యలోకానికి, పరలోక రాజ్యానికి మనం వెళ్ళగలము. పరిశుద్ధాత్మ లేకుండా, అనుగ్రహం లేకుండా మనం వెళ్ళలేము. ఎందుకంటే యోహాను సువార్త 3వ అధ్యాయం మనం చూసామండి. యేసు ప్రభువు నికోదేముతో మాట్లాడుతున్నాడు. ఒకడు నీటి వలన, ఆత్మ వలన జన్మించిననే తప్ప పరలోక రాజ్యము చేరలేరని నేను నిశ్చయముగా చెప్పుచున్నాను అని. చూడండి ఎంత గొప్ప వాక్యమో. నీటి ద్వారా అంటే నీటి జ్ఞానస్నానము, ఆత్మ అంటే పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి. అందుకే బప్తిస్మ యోహాను గారు కూడా ఇదే అంటూ ఉన్నారు. మీరు ఈ జ్ఞానస్నానమే సరిపోదు, ఇదిగో అగ్నితో, పరిశుద్ధాత్మతో మీరు జ్ఞానస్నానాన్ని పొందుకోవాలి. అది ఇచ్చువాడు నాకంటే అధికుడు. యేసు ప్రభువారు, తండ్రి, అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కలిసి మనలో నివసిస్తున్నారండి. అందుకే మనం ఇంత శక్తివంతంగా ఉండగలుగుతున్నాం. ఇప్పటికీ కూడా చనిపోకుండా, ఎలాంటి సమస్యలలో ఉన్నప్పటికీ దేవుడి మీద ఫోకస్ చేయగలుగుతున్నాము. దేవుణ్ణి మనం దృష్టీకరించి దేవుడే నాకు సర్వస్వం అని మనం అనుకుంటున్నాము. కాబట్టి మనము ఎన్ని సమస్యలు వచ్చినా ఆ దేవాతి దేవుడు నిలబెడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సహాయం ద్వారా అని మనం మర్చిపోకూడదు. అయితే మన మధ్యలో ఒక అంశాన్ని మాట్లాడుకున్నాం. అదేంటి? బప్తిస్మ యోహాను గారు అంటున్నారు, నేను నీటి ద్వారా మీకు జ్ఞానస్నానం ఇస్తున్నాను, కానీ నా తర్వాత వచ్చేవాడు అగ్నితోను పవిత్రాత్మతోను జ్ఞానస్నానం ఇస్తాడు అని. హృదయ పరివర్తన నిమిత్తమై బప్తిస్మ యోహాను గారు ఇస్తూ ఉన్నారు. అయితే ఈ హృదయ పరివర్తనం అంటే ఈ యొక్క జ్ఞానస్నానం పొందుకోవడం అండి, మనం ఒకసారి పొందుకున్న తర్వాత బాగానే ఉంటుంది, దేవుడు ఆనందించినట్లుగా అనిపిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడి యొక్క అనుగ్రహం వల్ల. కానీ మనం పాపం చేయడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పటికీ మనం అనుభవించలేకపోతాము. దేవుడి యొక్క సన్నిధిని, దేవుడి యొక్క సాన్నిధ్యాన్ని ఒక్కొక్కసారి పొందుకోలేకపోతాము. ఎందుకంటే ప్రార్థన చేయము, పాపపు జీవితంలో పడిపోతూ ఉంటాము, పరిశుద్ధాత్మ దేవుని ఏడిపిస్తూ ఉంటాము, పాప సంకీర్తన తీయము. ఇలా మనం మెల్లమెల్లగా పాప జీవితంలోకి మొత్తం కూరుకొని పోతూ ఉంటాము. ఈ సమయంలో కూడా మనల్ని పైకెత్తాలంటే పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సహాయం కావాలి. అది ఎలా అని ఆలోచిస్తే చూడండి, యేసు ప్రభువారు దివ్య రూప ధారణ ధరించారా, హృదయ పరివర్తనం చెందారా? ఎక్కడా కూడా యేసు ప్రభువారు హృదయ పరివర్తనం చెందారని లేదు పరిశుద్ధమైన గ్రంథం మొత్తంలో. దివ్య రూప ధారణలో మోషే ఏలియాలతో ముచ్చటిస్తూ ఉండగా పేతురు, యాకోబు, యోహానులు విచ్చులపోయి చూస్తూ ఉన్నారు. దేవాది దేవుడి యొక్క మహిమను వాళ్ళు చూడలేకపోయారంట, భయపడ్డారంట. మేఘాన్ని మాత్రమే వాళ్ళు చూడగలిగారంట. అంటే దేవుడి యొక్క సన్నిధి పరిశుద్ధాత్మ రూపంలో వాళ్ళు చూడగలిగారు. ఆ సమయంలో తెల్లని వస్త్రములు, ప్రకాశవంతమైన వస్త్రములు, ఏ ఉన్ని కూడా అలా ఉండదు అని వాక్యం సెలవిస్తుంది. పరలోక రాజ్యంలో ఉన్న మహిమ అది. ఆ మహిమని చూసే భాగ్యము పేతురు గారికి, యాకోబు గారికి, యోహాను గారికి దేవుడు ఇచ్చాడు. అయితే ఈ పరివర్తనం కాదు, దేవుడు దివ్య రూప ధారణ చెందాడు. మనం ఏం చేయాలంటే పరివర్తనం ముందుగా పొందుకోవాలంటే జ్ఞానస్నానం, నీటితో జ్ఞానస్నానం పొందుకోవాలి. ఈ యొక్క దివ్య రూప ధారణ అనుభవంలోకి మనం వెళ్ళాలి అంటే యేసు ప్రభువు వారి లాగా మనము పరిశుద్ధంగా జీవించాలి అని ఆ దేవుడి యొక్క ప్రణాళిక. ఇదిగో పాపాత్ములైన మనల్ని దేవుడు ఎందుకు పిలుస్తున్నా అంటే పరిశుద్ధులుగా జీవించండి అని. అందుకే పరమోన్నతుడైన మన మెస్సయ్య మోక్షారోహణం అవుతూ చెప్తూ ఉన్నాడు, ఇదిగో మీరు నాకు భూ దిగంతముల వరకు సాక్షులై ఉండండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి వచనంలో మనం చూసినాము. మీరు ఈ భూ ప్రపంచం అంతటా తిరిగి జ్ఞానస్నానం ఇస్తూ పితా, పుత్ర, పవిత్రాత్మ నామున జ్ఞానస్నానం ఇవ్వుడు, వారిని నా శిష్యులుగా చేయుడు, మీరు బోధించినది వారు ఆచరింప
ప్రబోధించుడు అని. అంటే ఈ సువార్త ఎలా ఉండాలి అంటే కేవలం మాటల వరకే కాకుండా చేతలు మారగలగాలి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలగాలి, పరిశుద్ధమైన దేహంతో మనం కదలగలగాలి. పరిశుద్ధాత్మ దేవుడికి ఈ యొక్క మన దేహము నిలయము. అవర్ బాడీ ఈజ్ అ టెంపుల్ ఆఫ్ గాడ్, అవర్ హార్ట్ ఈజ్ ఎ పుల్పిట్ ఆఫ్ గాడ్. అంటే దివ్య బలి పీఠము మన హృదయమై ఉండాలి. కాబట్టి ఆ దేవాది దేవుడు ఇదిగో ఇలా చెప్తూ ఉన్నాడు. పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూడండి. విశ్వాసుల మగు మనలో ఉన్న ఆయన శక్తి ఎంత అతీతమైనదో మీరు తెలుసుకొనగలరు. ఆయన శక్తి ఏంటి? పరిశుద్ధాత్మ శక్తి. ఇదిగో మీరు యెరూషలేములోనే ఉండండి. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. ఆ శక్తి పేరే పరిశుద్ధాత్మ. అయితే విశ్వాసులకు మనలో ఉన్న ఆయన శక్తి ఎంత అతీతమైనదో మీరు తెలుసుకొనగలరు. ఎప్పుడు తెలుసుకుంటారండి? 20వ వచనం. క్రీస్తును మృత్యువు నుండి లేవనెత్తిన పరలోకమున తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకున్నప్పుడు ఆయన ఉపయోగించిన మహాశక్తియే అది. పరిశుద్ధాత్మ శక్తితో యేసుప్రభువు లేపబడుతూ ఉన్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు దేవుడి దగ్గరికి కూడా. ఈ శక్తిని మనం సీదా సాధారణంగా చూడకూడదు. ఇది అసాధారణమైన శక్తి, మానవ అవగాహనకి అతీతమైన అందరి శక్తి అండి. 21వ వచనము. దివ్యులకు ప్రభులకును అధికారులకును శక్తులకును నాదకులకును అది కూడా క్రీస్తు అచట పరిపాలించును. చూడండి, అందరికీ యేసుప్రభువు వారు ప్రభువే అని ఇక్కడ మనం చూస్తున్నాం. దివ్యులకు అంటే దేవుడి యొక్క రాజ్యంలో, పరలోక రాజ్యంలో ఉన్న అందరికీ కూడా, ప్రభులకు కూడా ప్రభువులు, అధికారులకి అధికారుడు, రాజులకి రాజు మన యేసుప్రభువు వారు అని అర్థము. ఇహ పరలోకములలో ఉన్న సమస్త నామముల కంటెను ఆయన అధికుడు. మనకి ప్రార్థనే రావట్లేదు అనుకోండి, ఏం చేయాలంటే ఇదిగో ఇహ పరములందున్న సమస్త నామముల కంటెను ఆయన నామము అధికమైనది. యేసు 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 యేసు, ఏసయా 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 ఏసయా, తండ్రి అని నువ్వు సంబోధిస్తూ ప్రార్థించగలిగితే ప్రియమైన బిడ్డ, దేవుడు మనల్ని దీవిస్తాడు. అధికమైన ఆత్మ శక్తితో మనల్ని కుమ్మరిస్తాడు. ఆమె హల్లెలూయా, మనల్ని నింపుతాడు తన యొక్క మహిమతో అనే విషయం మర్చిపోవద్దు. 22వ వచనము. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద ఉంచెను, సమస్తముపై అధికారాన్ని చేసి ఆయనను శ్రీసభకు శిరస్సుగా అనుగ్రహించను. శ్రీసభ అంటే కథోలిక శ్రీసభ, ది చర్చ్. యేసుప్రభువు వారు క్రీస్తు అనే సంఘాన్ని, పేతురు అనే రాతిపై కట్టబడిన ఈ సంఘములో శ్రీసభకి యేసుప్రభువు వారు ఎలా ఉన్నారంటే 23వ వచనము. ఆ శ్రీసభయే క్రీస్తు శరీరము, సర్వత్ర సర్వమును పరిపూర్ణము చేయగల ఆయన యొక్క పరిపూర్ణత్వమే దైవ సంఘము. దేవుడి సంఘం అంటే పరిపూర్ణత ఉండాలి అందులో. దివ్య రూప ధారణ అంటే దేవుడు కంప్లీట్ గా దేవుడుగా కనబడుతూ ఉన్నాడు. అంటే పరిపూర్ణత, దేవుడి మహిమలో పరిపూర్ణత ఉంది. ఈ పరిపూర్ణత ఎక్కడ ఉంది? కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభలో ఉంది. కన్నతల్లి కథోలిక శ్రీసభ అంటే ఎవరు? ఇదిగో ఈ శ్రీసభ యేసుప్రభువు వారి యొక్క శరీరము. మనకి శ్రీసభకి శిరస్సుగా యేసుప్రభువు వారు ఉన్నారు. కాబట్టి ఈ శ్రీసభలో మనం ఉంటే పరిపూర్ణముగా మనము దివ్య రూప ధారణలోకి వస్తాము. ఎలా అంటే దేవుడి యొక్క దివ్యమైన శరీర రక్తాలను భుజించి పానము చేయడం ద్వారా ఒక వ్యక్తి అసాధారణమైన వ్యక్తిగా మారిపోతూ ఉన్నాడు. తనలో ఉన్న రక్తము యేసు రక్తముగా మారిపోతుంది. తన దేహము దేవుడి యొక్క నిలయముగా మారిపోతుంది. అయితే ఈ దేహము నాది కాదు, ఈ హృదయము నాది కాదు, ఈ యొక్క శరీరము నాది కాదు, నా ఆలోచనలు నావి కావు, ఇదిగో నేను చేస్తున్న ప్రతి పని నాది కాదు, ఆ దేవాది దేవుడే చేస్తుంటే మరి దేవుడి యొక్క నిజమైన శరీర రక్తాన్ని పుంజుకున్నప్పుడు, తీసుకున్నప్పుడు, లోబడ్డప్పుడు ఒక అద్భుతమే, మహాశక్తే మనలోకి వస్తున్నప్పుడు, తండ్రి కుమార ఇదిగో పరిశుద్ధాత్మ సహవాసంతో మనలోకి వేంచేసి వస్తున్నప్పుడు పరిపూర్ణత కాకపోతే ఏం జరుగుతుంది? అక్కడ పరిపూర్ణంగా దైవ సంఘములో మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన బిడ్డ,
ఎవ్వరమైనా సరే అండి, కన్న తల్లి అయిన కథోలిక శ్రీ సభలో లేకుండా బయటికి వెళ్ళి ఎన్ని బోధనలు చేసినా, ఎంత జీవితాన్ని నువ్వు జీవించిన ప్రియమైన బిడ్డ, అది వ్యర్థమే. ఎందుకంటే అది అపరిపూర్ణమైనది, పార్షల్, కొంత మట్టుకే, కొంత భాగము వరకే దేవుడి చిత్తాన్ని నువ్వు నేను నెరవేరుస్తున్నాను అని అర్థము. దేవుడి చిత్తం చేస్తున్నప్పటికీ దేవుడి చిత్తం కొంచెమే మనం చేస్తున్నాము అని అర్థము. అంతే, అది పరిపూర్ణముగా మనం చేయాలి అంటే పరిపూర్ణమైన స్వభావము మనము ఇదిగో దేవుడి యొక్క కృప చొప్పున దేవుడి యొక్క దివ్య రూప ధారణ యొక్క అనుభవంలోకి మనం రావాలంటే దేవుడి యొక్క దివ్యమైన శరీర రక్తాన్ని మనము నిండు విశ్వాసముతో ఇదిగో తీసుకోగలగాలి ప్రియమైన బిడ్డ. కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు ఈ సమయంలో 23వ వచనము, ఆ శ్రీ సభయే క్రీస్తు శరీరము, సర్వత్ర సర్వమును పరిపూర్ణము చేయగల ఆయన యొక్క పరిపూర్ణత్వమే దైవ సంఘము. దేవుడు మనలో పరిపూర్ణముగా వచ్చేస్తూ ఉన్నాడు. తన శరీరము రక్తము పరిపూర్ణంగా మనలోకి వచ్చేసినప్పుడు మన దేహము, మన రక్తము, మనలో ఉన్న ప్రతి అవయవ భాగము స్పందించినప్పుడు ఆ దేవుడి కృప వల్ల మనము కాదు, ఇదిగో నివసిస్తున్నది నేను కాదు, క్రీస్తే నాలో నివసిస్తున్నాడు. ఇక జీవించినది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తూ ఉన్నాడు. అందుకే పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 15వ అధ్యాయం 7వ వర్షం అనుకుంటా అండి, అక్కడ ఇలా వాక్యం ఉంది, ఎవరైనా క్రీస్తు నందున్న ఎడల అతను నూతన సృష్టి అని. ఆమె హల్లెలూయా. నూతన సృష్టి అంటే జోక్ కాదండి, ఇది అది సంపూర్ణమైన స్వస్థత, పరిపూర్ణమైన పరివర్తనమే. పరివర్తనం అనేది కొంచెంగా 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 మనం చెందుతూ 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 మొత్తం పరిపూర్ణముగా చెందితే దైవీకము మనలో ఉంటూ ఉంది, డివినిటీ అనేది మనలో ఉంటూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, 22వ వచనంలో దేవుడు చెప్తూ ఉన్నాడు, దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద ఉంచెను, సమస్తముపై అధికారాన్ని చేసి ఆయనను శ్రీ సభకు శిరస్సుగా అనుగ్రహించెను. కాబట్టి శ్రీ సభకు శిరస్సు ఎవరంటే యేసుప్రభుల వారు. ఈ యొక్క శ్రీ సభకు శిరస్సుగా యేసుప్రభుల వారు ఉన్నారు. కాబట్టి ఈ శ్రీ సభకు, ఈ యొక్క శిరస్సుకు అటాచ్డ్ గా మనం అందరం ఉండాలి. ఈ యొక్క క్రీస్తు సంఘం ఉండాలి, దైవ సంఘమై ఉండాలి. అంటే దేవుని యొక్క దివ్య సప్రసాదాలను యోగ్యముగా ఏ బిడ్డలైతే తీసుకుంటారో, కథోలిక శ్రీ సభలో ఉంటారో, వారికి మాత్రమే పరిపూర్ణమైన అనుగ్రహము, పరిపూర్ణమైన స్వస్థత, పరిపూర్ణమైన స్వభావము, పరిపూర్ణమైన దైవత్వము వారిలో వస్తూ ఉంది ప్రియమైన బిడ్డ, వారిలో ఉంటూ ఉంది. అందుకే మామూలుగా మోషే గారు 40 రోజులు సినాయి కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసి వస్తూ ఉంటే అక్కడున్న జనాలు, ఇజ్రాయెల్ ప్రజలు మోషేని చూడలేకపోయారంట. వెలుగుని, ముఖాన్ని మాత్రమే, మొత్తం శరీరం కాదండి, ముఖము అని మాత్రమే ఉంది. కానీ కొత్త నిబంధనలో యేసుప్రభుల వారు మొత్తము ఎవరూ కూడా, ఏ వ్యక్తి కూడా చలవ చేయలేనంతగా తెల్లగా ఉన్నాడు. అంటే అంత గొప్పగా ఉన్నాయి వస్త్రాలు కూడా. మొత్తము మహిమోపేతుడు అవుతున్నారు యేసుప్రభుల వారు. దేవుడి యొక్క మహిమతో వెలిగింపబడుతూ ఉన్నారు, దైవత్వముతో చూపించబడుతూ ఉన్నాడు. ఆ సమయంలో మనము కూడా దైవత్వముతో నింపబడాలి అంటే మరి దైవమే మనలోకి రావాలి కదా. ఆ దైవం ఎవరు? యేసుప్రభుల వారు శరీర రక్త రూపధారులుగా మనలోకి వస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, మోక్షారోహణ మహోత్సవ సందర్భముగా మనమును ఆ దేవాతి దేవుడు వలె కాకపోయినా హానోకు వలె దేవుడికి సహచరుడుగా, ఏలియా వలె దేవుడి యొక్క పరలోక రాజ్యంలోకి, అమ్మ మరియతనితో పోల్చుకోకూడదు, తప్పు అయినప్పటికీ మరియతని ముద్దు బిడ్డలాగా జీవిస్తూ ఆ దేవాది దేవుడికి దాసురాలుగా జీవించుతూ పరలోక రాజ్యంలోకి మనం అడుగు పెట్టాలంటే ఈ దివ్య రూప ధారణ అనుభవం గుండా మనం వెళ్ళగలగాల్సిన సమయాలు ఆసన్నమయ్యాయి. అయితే దాన్ని పొందుకుంటున్నాం మనం, కానీ అనుభవించలేకపోతున్నాం. దేవుడి యొక్క శరీరము, దేవుడి యొక్క రక్తము మనలోకి రావడమే దివ్య రూప ధారణ. ప్రియమైన బిడ్డ, అర్థమవుతుందా అండి? దేవుడి యొక్క శరీరంలోకి మనం మారిపోతున్నాము, దేవుడి యొక్క రక్తంలోకి మనం ఐక్యమైపోతూ ఉన్నాము. కాబట్టి మన శరీరము, మన ఆలోచనలు, మన యొక్క సమస్తము, సర్వము కూడా దైవికముగా మారిపోతూ ఉన్నాయి. కానీ అది మనకి అర్థం కావట్లేదు. మనం అర్థం చేసుకొని కథోలిక శ్రీ సభలో ఎక్కడ ఉంటామని భయముతో గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరిగి ఆడుతున్న ఆ సాతాను గాడికి ఎంతో మంది బలి అయిపోతూ ఉన్నారు. అందుకే వర్గాలుగా విడిపోతున్నారు బిడ్డలందరూ. సగం సగం సంఘముగా మిగిలిపోతూ ఉన్నారు, వర్గాలుగా చీలిపోతూ ఉన్నారు.
పరిపూర్ణత్వమే దైవ సంఘము, దేవుడి సంఘము, కథోలిక శ్రీసభకి యేసుప్రభువు వారు శిరస్సు ఉన్నారు. మనమందరం కూడా యేసుప్రభువు వారి యొక్క శరీర భాగస్థులుగా ఉన్నాము. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ మోక్షారోహణ మహోత్సవ సందర్భంగా హృదయ పరివర్తనము దగ్గర, నీటి జ్ఞానస్నానం దగ్గర మనం ఆగిపోకుండా దేవుడు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మతోను అగ్నితోను మనం నింపబడాలి. ఇదిగో సమయం ఆసనం అయిపోతూ ఉంది. మనం సిద్ధపడుతూ ఉన్నాము. పెంతెకోస్తు పండుగ రోజున, ఆ రోజున అతీతమైన శక్తి మన మీదికి దిగి వచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇదిగో పవిత్రాత్మ మీ పైకి దిగి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఐ క్లెయిమ్డ్ అండ్ రిసీవ్డ్ లార్డ్. ఆమేన్. హల్లెలూయా. ఇదిగో తండ్రి, మేమందరము హృదయ పరివర్తనమే కాకుండా పరిపూర్ణమైన పరివర్తనలోకి దివ్య రూప ధారణ అనే యొక్క అనుభవం గుండా మేము వస్తూ ఉండగా మమ్మల్ని దీవించండి, మా దేహాన్ని కూడా దీవించండి తండ్రి. ఎందుకంటే రోమియోలకు రాసిన లేఖ 16:20 అనుకుంటాను దేవుడు చెప్తున్నాడు. ఎక్కడో వాక్యం ఉంది, గుర్తులేదు నాకు ఎగ్జాక్ట్ గా. మన దేహము దేవుని మహిమపరచాలి. ఈ దేహము కూడా నశించిపోదండి. హానోకుని దేవుడు తీసుకెళ్ళలేదా? ఏలియాని దేవుడు తీసుకెళ్ళలేదా? అమ్మ మరియతలని ఆత్మ శరీరములతో పాటు పరలోక రాజ్యంలోకి ఆ దేవాది దేవుడు కొనిపోలేదా? శరీరానికి కూడా దేహానికి కూడా దైవత్వం ఉంది. ఆ దైవత్వం మనకి ఉంటూ ఉంది. కథోలిక శ్రీసభలో ఉన్న వారికి ఇది మనం విశ్వసించి మనం పొందుకొని అనేక మందికి ప్రకటిస్తే ఆ దేవాది దేవుడు తన యొక్క దైవ సంఘాన్ని ఏక సంఘముగా నిలబెడతాడండి. ఆమేన్. హల్లెలూయా. కానీ మనం చేయాల్సింది సత్యమైన బోధనలు, సత్యమైన ప్రవక్తలకు మనము సహకరించాలి, అసత్య బోధకులకి కాదు. తిండి దొరుకుతుందా, లేదంటే అద్భుతాలు జరుగుతున్నాయా, ఈ లోకరీత్యా గొప్పగా కనబడుతున్నారా, ఇది కాదండి మనకు కావాల్సింది. దైవత్వములో క్రీస్తు సంఘములో మనం ఒకరిగా పాలి భాగస్తులుగా ఉన్నామా లేదా అనే సత్యమే ఈరోజు దేవుడు నిన్ను నన్ను అడుగుతూ ఉన్నాడు. నా వలె మీరును మోక్షారోహణం అవ్వాలంటే, నాతో కలిసి నా తండ్రి గృహములలో మీరు ఉండాలంటే, నివాస స్థలానికి మీరు రావాలంటే జ్ఞానస్నానము నీటితోనూ అదేవిధంగా పవిత్రాత్మతోనూ అగ్నితోనూ మీరు నింపబడాలి. అప్పుడే నిశ్చయముగా మీరు పరలోక రాజ్యానికి వస్తారు. ప్రియమైన బిడ్డ, మన హృదయ పరివర్తనము దివ్య రూప ధారణగా మారబోతూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని తీసుకువెళ్తాడు, ఎత్తుకొని పోతాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఆ దేవాది దేవుడు మనల్ని ఇక్కడికి పంపించిందే తీసుకువెళ్ళడానికి, పరలోక రాజ్యంలోకి. కాబట్టి అశాశ్వతమైన ఈ లోకం కోసం కాకుండా శాశ్వతమైన పరలోక రాజ్యం గురించి మనం పరితపిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎల్లవేళలా సహాయపడుతూ మనతోనే నివసిస్తూ ఉంటాడు. విడిచిపెట్టడండి. మనతో నివసిస్తున్నాడంటే నివసిస్తూనే ఉంటాడు. ప్రతి క్షణము, ప్రతి గంట, ప్రతి గడియ, ప్రతి రోజు 365 రోజులు, లీప్ ఇయర్ అయితే 366 రోజులు మనతోనే నివసిస్తూ ఉన్నాడు. తండ్రి విడిచినా, తల్లి విడిచినా, కుటుంబస్తుని విడిచినా నేను నిన్ను విడవను, ఎడబాయను అని దేవుడు ఎందుకు వాగ్దానం ఇస్తున్నాడంటే, ఎందుకే మనలో ఆత్మస్వరూపుడున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి ఇంత గొప్ప వాక్యాలను వివరించిన ఆ దేవాతి దేవుడికి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తే, దయచేసి ఈ వాక్యాన్ని విన్న మీరందరూ కూడా దేవుని యొక్క పరిచర్యలో పాలి భాగస్తులుగా ఉండాలి అంటే దయచేసి ఈ వీడియోని అనేక మంది బిడ్డలకి పంపించండి. వారు కూడా ఆత్మ శక్తిని పొందుకోవాలి. పరిశుద్ధాత్మ అతీతమైన శక్తితో వారు నింపబడాలి. పెంతెకోస్తు పండుగకి సిద్ధపడాలి. ప్రతి బిడ్డ పెంటెకోస్ట్ పర్సన్ గా ఒక పరిశుద్ధాత్మని ధరించుకున్న దివ్య రూప దాన అనుభవం గుండా వెళ్తున్న ఒక పర్సన్ గా ఒక అతీతమైన శక్తితో నిలబడగలగాలి. ప్రియమైన బిడ్డ, ఇది దేవుడి యొక్క వాంఛ, దేవుడి యొక్క అభిష్టము. ఇది మనం ప్రయాసపడదాము. దేవుడు అనేకులకు ఆశీర్వకరంగా మనల్ని లేవనెత్తబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అదే విధంగా చివరిగా అండి, పక్షి ఎలా ఎగురుతుంది? ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతుంది, స్వాతంత్రం వచ్చినట్లుగా ఎగురుతుంది. అందుకే సత్యమైన కథోలిక శ్రీసభలో మనం ఉండడం ద్వారా సత్యము మనల్ని స్వతంత్రుల్ని చేస్తుంది. కాబట్టి సంపూర్ణమైన సత్యములోకి ఆ దేవాది దేవుడు మనం నడిపిస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క సత్యాన్ని మనం పట్టుకుంటే, విశ్వసిస్తే, అందులో పయనించగలిగితే, మనము అదే ప్రకటిస్తూ అదే చేయగలిగితే, మన ప్రతి క్రియ కూడా క్రీస్తు కనబడగలిగితే, ప్రియమైన బిడ్డ, వీ కెన్ ఫ్లై లైక్ ఎ బర్డ్. మనము పక్షి వలె విహరిస్తూ ఉంటాము ఆకాశంలో. అది ఎలా సాధ్యమా?
పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే గంతులు వేస్తాము, ఆనందిస్తాము, దేవుళ్ళో ఎంతగానో పరమానందాన్ని పొందుకుంటాము. ప్రియమైన బిడ్డ, ఇలా మనం ఎగరాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి. ఎందుకంటే ఆత్మ ఫలములో ఆనందం పరిశుద్ధాత్మ ఫలం. ఇది మనం మర్చిపోవద్దు. దయచేసి శాంతి, సమాధానము, ఆనందము, ఆరోగ్యము దేవుని అడుగుదాము. అంతస్తులు, ఆస్తిపాస్తులు, ఈ లోకరీత్యా ఉన్న ఆలోచనలు కొంత మటుకు అడగాలి, కానీ నువ్వేమి అడగక ముందే దేవుడికి అది తెలుసు. శాశ్వతమైన వాటి కోసం ప్రయాసపడదాము. అశాశ్వతమైన వాటి కోసము పరితపించకుండా, ఏడవకుండా దేవుడి వైపు మనం చూస్తే అంతకంటే సమృద్ధిగా మనల్ని దేవుడు నింపి నడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే నీవు ఆత్మలో వర్ధిల్లున కొద్దీ అన్ని విషయములందు వర్ధిల్లుతావు అని పౌలు గారు చెప్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క పలుకులు ఇవి. ప్రియమైన బిడ్డ, అన్ని విషయములందు వర్ధిల్లాలి అని ఆలోచిస్తున్నావా? అయితే ముందుగా పరిశుద్ధాత్మని పొందుకొని వర్ధిల్లు. అన్ని విషయములందు ఆ దేవాతి దేవుడి వర్ధిల్లేలాగున చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడి యొక్క పరిశుద్ధాత్మ శక్తితో మనం అందరం ఈ సమయంలో నింపబడిదుముగాక. ఆమేన్, హల్లెలూయా. యేసు నామములో నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ మీదికి అగ్ని నాలుకల రూపం వలె, పరిశుద్ధాత్మ రూపం వలె, అగ్ని నాలుకల వలె యేసు నామములో దిగి వచ్చి మన నాలుకలను, మన యొక్క జీవితములను కాల్చునుగాక. అపవిత్రతను తీసివేసి పరిశుద్ధత వైపు నడిపించునుగాక. అపవిత్రాత్మను తీసివేసి పరిశుద్ధాత్మ అగ్నితో మనల్ని నింపునుగాక. ఆమేన్, హల్లెలూయా. యేసు నామములో మేము అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ ఇన్ జీసస్ ప్రీషియస్ నేమ్. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనల్ని నిండుగా దీవించి మన కుటుంబాలని ఫలింపజేయునుగాక పరిశుద్ధాత్మ దేవుడిలో. ఆమేన్, హల్లెలూయా.